హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ గురించి కొంచెం తెలుసుకుందాం. హోలీ పండుగ అంటే సంతోషంతో రంగులు పూసుకొని హద్దులు లేని ఆనందంతో మునిగిపోవటం, పిల్లల కేరింతలు, పెద్దలు అక్షంతలు ఇవన్నీ సహజమే. ఈ హోలీ పండుగ ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి అనే దానిపై భిన్న కథనాలు ఉన్నాయి. ఒకటి, బాలకృష్ణుడిని ఫాల్గుణ పౌర్ణమి రోజు ఊయలలో వేశారని. రెండు, ఆ పరమశివుడు కామికుడు అయిన మన్మధుడిని దహించిన రోజు అని. మూడు, హిరణ్యకశిపుని చెల్లెలు హోలిక మంటలలో కాలిపోయిన రోజు. ఇలా భిన్న కథనాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు పుత్రుడిగా జన్మించిన తరువాత హిరణ్యకశిపుని భద్రశత్రువుడైన విష్ణుమూర్తిని పూజించడం మొదలుపెట్టాడు ప్రహ్లాదుడు. ఈ విషయం హిరణ్యకశిపునికి అస్సలు నచ్చటం లేదు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వలన మందలించినా భయపెట్టినా ప్రయోజనం శూన్యమైపోయింది. ఇక చేసేదేమి లేక విసిగిపోయిన హిరణ్యకశిపుడు చివరికి మంటలలో వేయాలని నిర్ణయించుకొని తన చెల్లెలు అయిన హాలికను పిలిచి ఈ విధంగా చెప్పాడు: నీ దగ్గర ఉండే శక్తులను ఉపయోగించి మేనల్లుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటలలోకి దూకాలి అని చెప్పగా, సరేనని అలాగే చేస్తాను అని హాలిక చెప్పింది. తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని మంటలలో దూకింది. విచిత్రం ఏమిటి అంటే హాలిక మంటలలో కాలిపోయింది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. కారణం, హాలిక ఒంటరిగా మంటలలో ఉంటేనే ఆ మంత్రశక్తి పనిచేస్తుంది. కానీ ఇక్కడ ప్రహ్లాదునితో పాటు వెళ్ళడం వలన మంత్రశక్తి పనిచేయక కాలిపోతుంది. అలాగే ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి కాపాడుతాడు. హాలిక దహనం అయిన రోజు కావున చెడుపై మంచి విజయానికి చిహ్నంగా ఈ హోలీ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రిపూట హోలీ దహన మంటలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక రెండవది, దక్షయజ్ఞం తరువాత పార్వతీదేవి అగ్నికి ఆహితి అయినాక ఆ పరమేశ్వరుడు ధ్యాన తపస్సులో నిమగ్నమైపోతాడు. పార్వతీదేవి మరలా జన్మించడం వలన వీళ్ళిద్దరికీ వివాహం జరిపించదలిచి మన్మధుడిని ఆశ్రయిస్తారు దేవతలు. మన్మధుడు ఆ పరమశివుడిపై కామబాణాలు వేసి ఇద్దరికీ వివాహం జరిగేలా చేస్తాడు. కానీ ఇదంతా మన్మధుడి పని అని తెలుసుకున్న పరమేశ్వరుడు తన మూడవ నేత్రంతో మన్మధుడిని భస్మం చేస్తాడు. అందుకే ఈ రోజున కామదహనం కూడా చేసి ఆప్యాయతలతో కలిసి మెలగటానికి నిదర్శనంగా ఈ హోలీ పండుగని మనం జరుపుకుంటాం. ఇక మూడవది, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఫాల్గుణ పౌర్ణమి రోజునే ఊయలలో వేసినందువలన డోలోత్సవాలను జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో. ఈ హోలీ పండుగను శ్రీకృష్ణ జన్మస్థానాల ప్రదేశాలలో 16 రోజులు అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఇదండి హోలీ పండుగ చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.